ఒక టేబుల్లో రోస్ని ఎలా అప్డేట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం కమింగ్ అప్. హే గైస్, మై నేమ్ ఈజ్ రోహిత్ అండ్ యూర్ వాచింగ్ WonkyCode. గైస్, మనకి డిఎంఎల్లో ఇంకో కమాండ్ అప్డేట్. సో ఈ అప్డేట్ కమాండ్ని యూజ్ చేసుకొని మీరు ఏదైనా టేబుల్లో డేటాని, అంటే ఒక రోని, దాంట్లో ఉన్న డేటాని అప్డేట్ చేసుకోవచ్చు. ఒక రోలో డేటాని, ఓకే. అది మీరు ఏ కాలంనైనా అప్డేట్ చేసుకోవచ్చు, ఓకే. సో ఏ కాలంనైనా అప్డేట్ చేసుకోవచ్చు, ఆ కాలం ఏ రోలో అయినా ఉండొచ్చు. సో ఇప్పుడు నేను సింటాక్స్ చెప్పిస్తాను. జస్ట్ అప్డేట్ అని పెడతాం. అప్డేట్లో మీరు అప్డేట్, ఇది ఇంటర్నల్ కీవర్డ్. సో ఇక్కడ వచ్చి మన టేబుల్ నేమ్ మెన్షన్ చేస్తాం అండ్ సెట్, ఏం వాల్యూ సెట్ చేద్దాం, సెట్ చేయడం అని కమాండ్, అంటే సెట్ చేయండి అని చెప్తున్నాం కమాండ్. సో ఇది కూడా ఇంటర్నల్ కీవర్డ్. అండ్ ఏ కాలంని సెట్ చేస్తున్నాం, ఏ కాలంని చేంజ్ చేయాలనుకుంటున్నాం, ఓకే. సో ఆ కాలంకి ఎంత వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాం. ప్రీవియస్గా సపోజ్ ఒక వాల్యూ ఉందనుకోండి, 5 అనే వాల్యూ ఉంది. ఇప్పుడు మీరు ఎంత ఇస్తున్నారు, 7 ఇస్తున్నారు. సో అలా ఒక వాల్యూ. అండ్ ఇలా ఎన్నైనా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, కాలం 1 ఎక్స్ప్రెషన్, మళ్ళీ కామా పెట్టి అలాగే ఎన్ని కాలమ్స్ అయినా ఒకేసారి అప్డేట్ చేసుకోవచ్చు, ఓకే. ఇక్కడ మాత్రం జస్ట్ ఒకటే అప్డేట్ చేస్తున్నాను నేను, ఓకే. ఏ రోని అప్డేట్ చేయాలి, రోని ఎలా ఐడెంటిఫై చేస్తాం, ఐడిని బట్టి ఐడెంటిఫై చేస్తాం కదా. ఈచ్ రోకి ఒక్కొక్క ఐడి ఉంటుంది కదా. సో ఇలా ఐడి బట్టి, ఇన్ కేస్ మీరు ఈ ఐడి కానీ ఇవ్వలేదనుకోండి, వేర్ ఐడి ఈక్వల్ టు ఇది ఇవ్వలేదనుకోండి, అప్పుడు ఇది ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ వరకే ఎగ్జిక్యూట్ చేస్తే అప్డేట్ మూవీస్ సెట్ ర్యాంక్ స్కోర్ ఈక్వల్ 7, ఆ మూవీస్ అనే టేబుల్లో, ఓకే, ఆ ర్యాంక్ స్కోర్ అనే కాలం ఉంది కదా, మనకు అలాగా 3 lakhs సంథింగ్ ఎన్నో రోస్ ఉన్నాయి కదా, ఆ రోస్ అన్నిటికీ 7 అని అప్డేట్ అయిపోద్ది. అది తప్పు కదా. అది కొన్నిటికి కరెక్ట్ ఉండొచ్చు, బట్ ఈ మూవీస్ డేటాబేస్కి మాత్రం ఇది తప్పు ఇలా చేయడం. సో అందుకని మనం ఖచ్చితంగా ఐడి అనేది పెట్టాలి. ఏ రోకి అయితే అప్డేట్ చేయాలి, ఏ మూవీకి అయితే అప్డేట్ చేద్దాం అనుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. దీన్ని అయితే నేను ఎగ్జిక్యూట్ చేయట్లేదు, ఈ ఒక్కదాన్ని మాత్రం, ఎందుకంటే నేనైతే చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే నాకు ఆ మూవీస్లో ర్యాంక్ స్కోర్ కాలంకి అన్నీ అప్డేట్ అయిపోద్ది, 7 అన్ని రోజుకి 7 అప్డేట్ అయిపోద్ది, నాకు అలా వద్దు. సో అందుకని నేను ఓన్లీ 2 అంటే రంగస్థలం మూవీకి 8 అనుకోండి, ఇప్పుడు నేను 9 ఇద్దాం అనుకుంటున్నాను, ఓకే. 9 ఇద్దాం అనుకుంటున్నాను ర్యాంక్ స్కోరు. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇంతకు ముందు అయితే 8 ఉన్నింది కదా, లేకపోతే పుష్పకి ఇద్దాం. పుష్పకి మనం ఆల్రెడీ కనిపిస్తుంది కదా, ఇక్కడ పుష్పకి 8 కనిపిస్తుంది. సో మనం ఏం చేస్తామంటే పుష్పకి 9 ఇద్దాం, ఓకే. పుష్ప ఐడి ఇస్తున్నాను, ఇక్కడ పుష్పకి 9 ఇచ్చాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ చూడండి, నాకు 1 రో అఫెక్టెడ్, అంటే ఇన్ కేస్ అప్డేట్ అయిపోతే ఎన్ని రోస్ అప్డేట్ అయ్యాయని చెప్పొద్ది. 1 రో అప్డేటెడ్. ఇన్ కేసు ఇదే ఐడితో మల్టిపుల్ రోస్ ఉన్నాయనుకోండి, ఈ కేసులో అయితే ఉండవు, బట్ వేరే డేటాబేస్లో వేరే డేటాలో ఇదే ఐడితో మల్టిపుల్ రోస్ ఉన్నాయనుకో, అన్ని రోస్ అప్డేట్ అయిపోతాయి, ఓకే, వేర్ కండిషన్తో. సో ఇప్పుడు మనం ఈ పుష్ప మూవీ యొక్క మళ్ళీ ఇది చేసి చూద్దాం. అప్డేట్ అయిపోయింది చూడండి, 9 అప్డేట్ అయిపోయింది. సో ఇలాగా మనం అప్డేట్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ అప్డేట్ చేసుకునేందుకు చాలా జాగ్రత్త చేయండి. ఇన్ కేస్ కానీ మీరు అన్ని రోస్ని అప్డేట్ చేయాలనుకుంటే ఒకే వాల్యూతో ఈ మెథడ్ యూజ్ చేయొచ్చు. వేరేస్ ఒక సెట్ ఆఫ్ పర్టికులర్ రోస్ ఏవైతే ఈ కండిషన్ని సాటిస్ఫై అవుతాయో, ఆ కండిషన్ని సాటిస్ఫై అయ్యే రోస్ మాత్రమే అప్డేట్ అవ్వాలి అనుకుంటే మాత్రం వేర్ కండిషన్ని యూజ్ చేయండి, ఓకే. సో ఇంకా ఇక్కడ యూస్ఫుల్ రిసోర్సెస్ ఇచ్చాను, ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ కోసం వీటిని రెఫర్ చేయండి, ఓకే. సో దట్స్ వెరీ మచ్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో and I'll see you in the next one. Please subscribe to my YouTube channel, guys. Whatever.